ఏ హక్కు ఏం అధికారం? మా అత్తయ్య గారు ఆ ఇంటి కోడలేగా, తనే చేయగలుగుతుంది. ఆవిడ కాలం వేరు, ఆవిడ పరిస్థితి వేరే. ఆవిడ తరపున అడగడానికి తన అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకే అణిగి మణిగి అలా తలంచుకొనుంది. అలా అని నిన్ను వాళ్ళ మీద ఎదురు తిరగమనో, ఎదిరించి నీ హక్కుల్ని అడగమనో నేను అనడం లేదు. నీ స్థానం నువ్వు కాపాడుకుంటే సాధించాల్సినవి సాధించవచ్చు అంటున్నాను. అంటే మరీ అమాయకంగా అలాంటి ప్రశ్నలు వేయకే. మనింటి విషయాలు తనకి చెప్పలేదని నిన్నిలా మనింటి దగ్గర వదిలేసి వెళ్ళడం ఏం పద్ధతి చెప్పు? చూడు, మీ అత్తగారిలా నువ్వు కాదు. నీ తరపున అడగడానికి మేమందరం ఉన్నాం. మేం చాలకపోతే మరొక 10 మంది మనవాళ్ళు వస్తారు. వాళ్ళ మాట వినకపోతే చట్టం, న్యాయం, ధర్మం అని నిలదీసే కోర్టులున్నాయి. అందుకనే నువ్వు ధైర్యంగా ఉండు. బెదిరిస్తే బెదరడానికి మనమేం పిచ్చివాళ్ళం కాదు. తాతయ్య చెప్పిన 498 యాక్ట్ కూడా ఉంది. అదేంటే? గృహహింస చట్టం. మరింకే, ఆయన కూడా మన తరపునున్నారు. నువ్వు కామ్గా ఉండు. కాదంటే హక్కులున్నాయి. ఇదిగో పద. ఏమే పెళ్లి కూతురా, నువ్వు పెత్తనం కట్టుకుని దాన్ని వెంటేసుకొచ్చావు. నీకన్నా పెద్దవాళ్ళు మీ ఇంట్లో ఇంకెవరూ లేరా? ఈ ఇంటి పెద్దలెవరూ దీన్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర దిగబెట్టి రాలేదు కదా. అందుకే ఏ వయసు వాళ్ళు ఆ పని చేశారో ఆ వయసుకు తగ్గదాన్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇందులో పెద్దల తప్పు ఉండదని, పెద్దలకు అసలు తెలిసే ఉండదని, తెలిస్తే ఇలా చేయనిచ్చేవాళ్ళు కాదని నేనే తీసుకొచ్చాను. ఇది పెత్తనం కట్టుకుని కాదు, దించెల్లిన వాళ్ళు చెప్పిన కారణానికి మూలం నేనే కాబట్టి. అన్నీ మీకు తెలిసే జరిగాయని మీరంటే నేను తిరిగి తీసుకువెళ్ళి పెద్దలకిచ్చే పంపిస్తాను. ఎలా చేయమంటారమ్మగారు? చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. గోల్డ్ మెడల్ స్టూడెంట్ని కదా, తెలివి తక్కువగా నేను ఎలా మాట్లాడతాను? అసలు తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తానమ్మగారు? నీ తల బిరుసు, నీ పొగరు నూరిపోసి తీసుకొచ్చావా దాన్ని? అత్తారింట్లో ఎలా బతకాలో తెలియని దాన్ని కాపురం చేసేదానికి నేనేం చెప్పగలను? అసలే అనుభవం ఉందని అలా చెప్పగలుగుతాను. చెల్లి కాపురం బాగుండాలని కోరుకునేదాన్ని. చెప్పినట్టు నడుచుకో చెల్లి అని అక్కగా చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వెవరు దాన్ని తీసుకురావడానికి? ఆ విషయాన్నే వివరంగా అమ్మమ్మ గారికి చెప్పాను. సరే, నన్ను నువ్వెవరు అన్నావు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడిగితే సమాధానం చెప్తావా? నేనెవరో అన్నప్పుడు నా పెళ్లి వివరం చెప్పలేదని మీ భార్యని మా ఇంట్లో ఎందుకు వదిలేసొచ్చారు? నేనెవరో అన్నప్పుడు నేను కట్టుకోబోయేవాడి డీటెయిల్స్ కావాలని
దీన్ని పుట్టింట్లో ఎందుకు వదిలేశారు? నేనవన్నీ నిన్ను అడగలేదు, మా అత్తయ్యని మామయ్యని అడిగాను. నిజానికి వాళ్ళు మీ అత్తయ్య మామయ్యలే అయినా నాకు అమ్మా నాన్నలు సాకేత్ గారు. నేను వాళ్ళ పెద్దమ్మాయిని, మీ భార్యకు అక్కని, మీకు వరసకు వదిన గారిని. అది మన సంబంధం. అంత సంబంధం ఉన్నాక దీన్ని తీసుకురావడానికి నువ్వెవరు అనడం ధర్మం కాదు కదా. ఓ సారీ సారీ, ధర్మాన్ని న్యాయాన్ని అడిగితేనే కదా మీకు కోపాలొచ్చేది. నేను ఫలానా అని చెప్పడానికే ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఏమనుకోకండి. వింటున్నావా గ్రాని ఆవిడ గారి మాటలు? వింటున్నాన్రా, అన్నీ వింటూనే ఉన్నా. ఏం సీత, వాడి కోపానికి అర్థం వేయలేనట్టు బెడద్దాలు తీస్తూ శుతిమెత్తగా సూదులు గుచ్చుతున్నావే? అయ్యో అమ్మమ్మ గారు, శుతి మెత్తగా లేదు, సూదులు లేవు. పెద్దగా మాట్లాడితే అరుస్తున్నావేంటి అంటారని చాలా సౌండ్ తగ్గించి సౌమ్యంగా మాట్లాడుతున్నాను. నువ్వు నీ మాటలు సౌమ్యంగా లేవు, వ్యంగ్యంగా ఉన్నాయి. ఇంతకీ నువ్వేం చెప్పాలని వచ్చావు? ఏం చెప్పి దీన్ని మాకు అప్పగించాలని వచ్చావు? మా అమ్మ నాన్న మర్యాద ఇవ్వలేదని, ఏ విషయం మీ మనవడికి వాళ్ళు గాని ఇది కాని చెప్పలేదని కోపం వచ్చి దీన్ని అక్కడ వదిలేసొచ్చారో దాని గురించి వివరణ ఇచ్చి అది మీకు సంతృప్తి కలిగిస్తే మీ అభిప్రాయంలో సవరణ చేసుకుంటే దీన్ని ఇక్కడ వదిలి వెళదామని వచ్చాను. అది జరగని పని. నువ్వు ఆగ్రా సాకే. ఏమిటే నువ్విచ్చే వివరణ, మేము చేసుకోవలసిన సవరణ? ఏం లేదమ్మమ్మ గారు, మీ కాలంలో మీ పెళ్లిళ్ళు పెద్దల మాటలతో ఎలా జరిగాయో, పీటల మీద కన్నా ముందు ఒకరినొకరు ఎలా చూడలేదో అలాగే నా పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకున్నారే గాని మరే విషయం నాకు తెలీదు. అలాంటప్పుడు ఆ విషయం దీనికి తెలిసే అవకాశమే లేదు. ఇది చెప్పలేదనడం న్యాయం కాదు అంటున్నా. అబద్ధం, దానికంతా తెలుసు. అలా మీరు ఖచ్చితంగా మాట్లాడితే నేను వాదించలేను. దీనికి తెలియకపోవచ్చు, మాట్లాడుకున్న వాళ్ళకి తెలుసుగా. ఎంత తెలిసినా ఏ క్షణం ఎలాంటిదో తెలియదు కదండి. ఫిక్స్ అనుకున్నదే మిస్ అయింది. అందుకే ముందే ఆరాటం ఆర్బాటం ఎందుకన్న భయం వాళ్ళది. ఆహా, బాగానే మేనేజ్ చేస్తున్నావే. ఇందులో మేనేజ్ చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటివి ఏవీ లేవండి. ఇదే నిజం. నేను నిశ్చితార్థం అప్పుడే చూసి చూడనట్టు అలా చూసి ఇలా తలదించుకున్నాను. అందుకే పూర్తిగా ఆజానుబాహుడు, అరవింద దళేద్రాక్షుడు అని చెప్పలేకపోతున్నాను. చాలా గొప్పగా చెప్తున్నావు. మంగా, ఎందుకే వెక్కిరింపులు? చెప్పింది విను. వింటూ పోతే చెవులకు తాటాకులు కడతారు వీళ్ళు. కుందేలు పిల్లని ఆడించినట్టు చెవులు పట్టుకుని ఆడిస్తారు. అది చెప్పే కథలు మీకంత వినసొంపుగా ఉంటే మీరు వినండి, మమ్మల్ని వినమని మాత్రం చెప్పకండి. ఇంతకీ నువ్వు ఫైనల్గా చెప్పేదేమిటే? నువ్వు కట్టుకోబోయేవాడి వివరాలు నీకే తెలియదంటావు. ఏమీ తెలుసుకోకుండానే అలా దారిని పోయేవాడిని తీసుకొచ్చి నీకు అంటగడుతున్నారంటావు. పెళ్లి మీద ఆరాటమే గాని వివరాల్లోకి వాళ్ళు వెళ్ళలేదు అంటున్నాను. వెధవ నాటకాలు ఆపండి. విషయం నా దాకా వచ్చింది, కానీ మీకు తెలియదంటే నమ్మే పిచ్చిదాన్ని కాదు నేను. నాకు వాడెవడో, వాడి పుట్టు పూర్వోత్తరాలేమిటో అన్నీ తెలుసు. అన్నీ తెలిసి మీరు మీ మనవడికి చెప్పరు గాని ఆయన మాత్రం మేమేమీ చెప్పలేదని, నా చెల్లెల్ని నీ చావు నువ్వు చావు అని పుట్టింటికి తీసుకొచ్చి వదిలేసొచ్చారు. పైగా అది ఒట్టి మనిషి కూడా కాదు. అలా చేస్తే సాకేత్ రాముడన్న పేరు సార్థకం అవుతుంది. తల్లి భూదేవి నా కూతుర్ని నేను చూసుకుంటానని తీసుకువెళ్ళింది. కానీ మా స్వర్ణని భరించే శక్తి మా అమ్మ నాన్నకి లేదు. ఏయ్, నీ ఉదాహరణలాపి ఏం వివరణ ఇచ్చి దాన్ని మాకు అప్పచెప్పి వెళతావో అది చెప్పు. నువ్వేది చెప్పినా వాడెవడో వివరంగా మాకు చెప్పి తీరాల్సిందే.
నేను మిమ్మల్ని వద్దనుకున్నదాన్ని, అది మిమ్మల్ని కావాలనుకున్నది. నా కాబోయే వాడి కోసం మీరు కావాలనుకున్న దాన్ని వదిలేయడం ఏంటి? అయినా నేనేమైనా కత్తికి బాసికం కడితే పెళ్లి చేసుకుంటున్నానా? అరటి చెట్టుకి తలంబ్రాలు పోస్తున్నానా? హ, మీరందరూ రెప్ప అర్పకుండా తప్పకుండా చూడొచ్చు. అలా చూసేలా ఉండాలని నేను దీన్ని దిగబెట్టి మిమ్మల్ని పెళ్లికి తప్పకుండా రండి అని పిలవడానికి ఇక్కడికి వచ్చాను. అమ్మమ్మ గారు, రేపు నా పెళ్లికి తొలి పిలుపు మిమ్మల్ని పిలుస్తున్నాను. మీకన్నా పెద్ద ముత్తైదువు మాకెవరున్నారు చెప్పండి? వచ్చి మీరు తప్పకుండా ఆశీర్వదించాలి. దానికన్నా ముందు పెళ్లి సవ్యంగా దివ్యంగా జరగాలని మీరిప్పుడు నన్ను దీవించాలి. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలమ్మమ్మ గారు. అత్తయ్య గారు, రేపు నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. తాతయ్య గారు, మీరు కూడా తప్పకుండా రావాలి. మామయ్య గారు, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను, మిస్ అవ్వకుండా రావాలి. సాకేత్ గారు, సారీ మరిది గారు, మీ వదిన పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. మర్చిపోవద్దు, అర్జెంట్ పనుందని రావడం కుదరదని మాత్రం మానేయొద్దు. బాగుంది, చాలా బాగున్నాయి నీ పిలుపులు. నీ పెళ్లికి నువ్వే పిలవటం ఇంకా చమత్కారంగా ఉంది. అయినా కానీ ఖర్చు లేని కుంకుమ పిలుపులేనా, శుభలేఖలేవా? మీరు చెప్పకపోయినా అందులోనైనా వివరాలు దొరుకుతాయేమో అనుకున్నాను. అది సీక్రెటేనా? ఇవాళ రేపు సెల్ఫ్ కార్డులని మా పెళ్లికి రండి అని కార్డులు పంచుతున్నారు కదా అమ్మమ్మ గారు, అలాగే ఈ పిలుపు. అందులో ఈ పలకరింపు ప్రేమ ఉండవు. అందుకే తృప్తిగా ఉంటుందని ఇలా పిలుస్తున్నాను. పైగా కార్డులు వేయడానికి మీరన్నట్టు సీక్రెట్ మెయింటైన్ చేయడం లేదు. ఫైనాన్స్ ప్రాబ్లం, సెంటిమెంట్ భయం. ఫైనాన్స్ ప్రాబ్లం సరే, సెంటిమెంట్ ఏమిటి? భారీగా చేద్దాం అనుకున్నది బోర్లా పడేసింది కదా, అదే భయం. గబాల్ని అలా కూర్చోబెట్టో నించోబెట్టో దబాల్ని తాళి కట్టించేయాలని ఫిక్స్ అయిపోయారు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారా సీత? వాళ్ళది మాది సేమ్ టు సేమ్ ఒకటే లెవెల్ కదా, అందుకే కాదనలేదు. పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తానే. వాడు నా మనవడు. మీరనుకున్నట్టుగానే పీటల మీద నుంచి లేస్తాడు. నీ మెళ్ళో తాళి కట్టడానికి కాదు, నా వెంట రావడానికి. వాడు నీలాగేనే ఇంతకుముందు పెళ్లి మిస్ అయిన క్యాండిడేటేనా? ఆ డీటెయిల్స్ అన్ని నాకు తెలియవు అమ్మమ్మ గారు. సరే, ముందు అన్నీ తెలుసుకొని అప్పుడు వెంటేసుకుంటా నీ చెల్లెల్ని. పెళ్ళెలా జరుగుతుందో నేను చూస్తానే. వాడు నా మనవడు. మీరనుకున్నట్టుగానే పీటల మీద నుంచి లేస్తాడు. నీ మెళ్ళో తాళి కట్టడానికి కాదు, నా వెంట రావడానికి. వాడు నీలాగేనే ఇంతకుముందు పెళ్లి మిస్ అయిన క్యాండిడేటేనా? ఆ డీటెయిల్స్ అన్ని నాకు తెలియవు అమ్మమ్మ గారు. సరే, ముందు అన్నీ తెలుసుకొని అప్పుడు వెంటేసుకుంటా నీ చెల్లెల్ని. పిలుపులు పిలిచాక కూడా మళ్ళీ మొదటికొస్తారేంటి అమ్మమ్మ గారు? అమ్మమ్మ, అసలు నాకేం తెలియదమ్మమ్మ. నేనేదన్నా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. చూసారా దాని బాధ? అది మీ సొత్తండి, మా దగ్గర ఇమడలేదు. పైగా శ్రీమంతుల కోడలు మా పేదతనం ఎలా పంచుకుంటుంది? అది మీకే చిన్నతనం కదా.
మీ వంశోద్ధారకుణ్ణి మోస్తూ మా దరిద్రంలో ఎలా కలిసుండగలదు? అది కన్నీళ్లు పెట్టుకుంటే కడుపులో ఉన్న దాని బిడ్డకి మంచిది కాదు. అది బాధపడితే దాని ఆరోగ్యానికి మంచిది కాదు. అమ్మమ్మ గారు, కాళ్ళు పట్టుకుంటే శత్రువునైనా క్షమించే గొప్ప గుణం మీది. అలాంటి వారు చెయ్యని తప్పుకి ఒకవేళ చేసినా ఏదో తెలియని తనమని మీ మనవరాల్ని మీరు క్షమించలేరా? కఠినంగా ఉండి మీ మంచితనానికి, మీ గుణానికి, గౌరవానికి మచ్చ తెచ్చుకుంటారా? క్షమించనని ఎవరన్నారే? అయినా అది నా కాళ్ళు పట్టుకోపోయినా క్షమిస్తాను. దానికి నీ రికమెండేషన్ ఏం అవసరం లేదు. స్వర్ణ, లేలే, పైకి లే. ఆహా సీత, చాలా తెలివిగా దాన్ని ఉబకేసి సీసాలోకి దించావు. హ్యాట్స్ ఆఫ్. గ్రాని, ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఊరుకోరా, డ్రామాలు ఎగ్గిమలేవు. నువ్వు వెళ్ళరా అవతలికి. అది కాదు గ్రాని, అన్ని మాటలు మాట్లాడింది కానీ అసలు విషయం చెప్పిందేమో చూడు. అదేమిట్రా చెప్పేది? అన్నీ నాకు తెలుసు. సీతమ్మ, వచ్చావు, పెళ్లికి పిలిచావు, ఇంక వెళ్ళు. మా కుటుంబ విషయాలు మేము మాట్లాడుకుంటాం. సరే అమ్మమ్మ గారు, నేను వెళ్ళొస్తాను తాతయ్య గారు. అలాగేనమ్మా. వస్తాను. ఏంటి గ్రాని నువ్వు? నేను వదిలేసి వస్తే నువ్వు రానివ్వడం ఏంటి? ఏమిట్రా, ఏదో కోపం వచ్చింది దించొచ్చావు. అలాగని వదిలేస్తావా? మొగుడు పెళ్ళాలంటే 1,00,000 ఉంటాయి. పూటకో పంచాయతీ పెట్టుకున్నా పొద్దుగోకేలోగా సమసిపోతాయి. స్వర్ణ, నువ్వు లోపలికెళ్ళు. సరే అమ్మమ్మ. సారీ బావా. స్వర్ణ, నువ్వు లోపలికెళ్ళు. సరే అమ్మమ్మ. సారీ బావా. ఏయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే. ఇంత జరుగుతున్నా మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి? కోస్తున్న బుర్రుందా? ఇక్కడే ఆగిపోయావే, లోపలికి రాకపోయావా? ఇంకా బాగుండేది. సీతగారు, ఆవేశపడ్డం మీ హ్యాబిట్ అవ్వచ్చు, కానీ కాస్త దానికన్నా ముందు కారణాలు తెలుసుకోవడం మంచిది. నేను హత్యలు గుణహత్యలు చేసేవాడిని కాదు. కాస్త సంస్కారం ఉంది. ఇది నువ్వు లెక్చర్ ఇచ్చే టైం కాదు. అసలు నువ్వెందుకు వచ్చావో స్ట్రైట్ గా చెప్పు. మీరు స్వర్ణని తీసుకుని ఇక్కడికి వచ్చారని మీ అమ్మగారు భయపడుతూ మా అమ్మకు ఫోన్ చేశారు. మా అమ్మ ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్ పడి వెళ్ళి చూసి వెంట పెట్టుకొని రారా అని నన్ను పంపింది. ఆ డ్యూటీ మీదే వచ్చాను. రండి వెళ్దాం. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. స్లోగానే తీసుకువెళ్తాను. బ్రేకులు వేయను, సుత్తి కొట్టను. డ్యూటీ సక్రమంగా చేయకపోతే మా అమ్మ నన్ను తిడుతుంది. ఎంత మీరు నా బండి మీద కూర్చోవడానికి హెసిటేట్ చేసినా ఈ 24 అవర్సే కదా. ఆ తర్వాత కాదంటారా? ఏయ్, ఇలా రావే. ఏయ్ చూడు, నువ్వే చూడు. మీ అక్క ఎంత బరి తెగించిందో చూడు. వేస్తాను. బాగా ఆలోచించి మీ డ్రామాలకి కర్టెన్ వేస్తాను. కట్టుకున్నాడువి నీకలా తిప్పటం చేతకాక వాళ్ళ మీద ఏడుపు. అయినా ఎంతసేపు ఏడుస్తావులే? మహా అయితే 24 అవర్స్. ఆ తర్వాత దర్జాగా వాళ్ళు మొగుడ్స్ పెళ్ళాన్స్. నీకు ఏడుపే. దేనికి వాడంటే మీ అక్కకి అంత మోజు? మాయ మాటలు చెప్పి నన్ను మా వాళ్ళని మోసం చేస్తున్నారు కదూ. మీ మోసాలని ఎలాగైనా బయట పెట్టి తీరుతాను.
మీ అక్కని వాణ్ణి నలుగురిలో నిలబెట్టి సిగ్గు తీస్తా. ఇంత జరిగిన తర్వాత కూడా ఎంత బాగా వాడి బైక్ ఎక్కి అలా తిరుగుతోంది. 24 గంటల్లో పెళ్ళంట. అయినా వాడితో ఈ తిరుగుళ్ళేంటే? అవును, వచ్చేటప్పుడు మీరిద్దరే వచ్చారా? వాడి బైక్ మీదే ముగ్గురు వచ్చారా? బావా ఏ ఆపవే, అది ప్రూవ్ అయితే చాలు, నీ స్టోరీకి ఫుల్ స్టాపే.